హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఏమంటే ఆల్ మిక్స్ వీడియో అనమాట. అప్పుడప్పుడు తీసిన బిట్ అయితే కొన్ని అయితే ఉన్నింది, అవన్నీ కూడా యాడ్ చేసి అయితే ఫుల్ వీడియో పెట్టేస్తాను. ఇదైతే అరటి పువ్వు అండి. అరటి పువ్వు అయితే తెచ్చుకున్నాను నేను. అరటి పువ్వు అయితే క్లీన్ చేసేది కొంచెం అయితే తెలుసుకొని చేస్తే బాగుంటుంది. అరటి ఆకులు కానీ పువ్వులు కానీ కాయలు కానీ అన్ని పనికొస్తాయి. అరటి చెట్టు అయితే ప్రతిదీ కూడా పనికొస్తాయి. అలానే గుమ్మడి చెట్టు కూడా అంతే. గుమ్మడి ఆకులు కాయలు పువ్వులు అన్ని కూడా పనికొస్తాయి. అంటే పువ్వుల్లో బజ్జీలు వేస్తున్నాను కదా పోయినసారి, ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. ఈ అరటి పువ్వు అయితే కిడ్నీలో రాళ్ళు అన్నాను కదా, చాలా అంటే చాలా హెల్త్కి మంచిదంట. ముందైతే తినేవాళ్ళు, ఇప్పుడైతే దాన్ని క్లీన్ చేసే బాధకి ఎవరు తింటా ఉండలేదు. బొండల్లాగా కానీ ఫ్రై లాగా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెసరపప్పులో కూడా చేసుకోవచ్చు. నేనైతే అలానే చేసుకున్నాను. ఇంకా దీన్ని క్లీన్ చేసే విధానం అయితే ఆ మధ్యలో అయితే ఒకటి ఉంటుంది నరం లాగా, దాని అయితే తీసేయాలి. ఇంకా పక్కలో ఉండే పువ్వు లాగా ఉంటుంది, అది కూడా తీసేయాలి. చూడండి నేను చూపిస్తాను. ఇంకా చూడండి, ఇది నరం లాగా ఉంది కదా, దీని అయితే ఇలా తీసేయాలి అనమాట. మధ్యలో ఉంటుంది అది. ఆ మధ్యలో ఉండేదాన్ని ఇలా పట్టుకొని ఇలా విరిచేయాలి. విరిచేసిన తర్వాత ఇంకా దానిపైన ఉండేది ఇట్లా చూడండి, ఈ రేకు లాగా ఉంది కదా, దీన్ని కూడా తీసేయాలన్నమాట. ఇది తీసేసిన తర్వాత అయితే ఇలా రెడీ అవుతుంది. దీన్ని అయితే ఇంకా సన్నగా కట్ చేసి ఇంకా తాలింపు లాగా అయితే చేసుకోవచ్చు. పప్పులో అయినా, అంటే పెసరపప్పు వేసుకోవచ్చు, లేదంటే అలానే కూడా వేసుకోవచ్చు. కానీ ఆయిల్ రాసుకోవాలి చేతికి, జిగుడుగా ఉంటుంది, అదైతే అతుక్కుంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మా తేజ్ గడ అయితే బుడంకాయలు పీక్కుంటా అన్నాడు. అంటే వెర్రి బుడంకాయలు అనేసి మొన్న వీడియో పెట్టినాను కదా, అదనమాట. ఆ బుడంకాయలని నేను ఇప్పుడే తింటాను అంటాను. అవి అయితే ఇంకా మాగలేదు, నైనా మళ్ళీ తినొచ్చులేరా అంటా అన్నాను. ఇంకా కాయలు అయితే ఎక్కువ ఉన్నాయి, కాకపోతే మాగిండే కాయలన్నీ పీకేసి తినేసినట్టున్నారు. ఇవైతే కాయలు మాత్రమే ఉన్నాయి చెట్లో. ఇంకా ఈ చెట్లు అన్నీ ఇక్కడే మాగుతాయిలే, ఇక్కడ వేసి పెడదాం అనేసి. ఇవైతే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. నేనైతే చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఇవి. ఇంకా చాలామంది అయితే మొన్న వీడియో చూసేసి ఇదేం కాయలు మాకు తెలియదు అనేసి అన్నారు. ఇదైతే బిర్యానీ ఆకు చెట్టు. బిర్యానీ ఆకు చెట్టు స్మెల్ భలే వచ్చేస్తూ ఉన్నింది. ఇది చూడండి, పచ్చి బిర్యానీ ఆకు అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లవంగాలు చెక్క అవన్నీ మిక్స్ చేసి స్మెల్ అయితే వచ్చింది. చూడండి చెట్టు ఎంత బాగా ఎదిగిందో కదా. నేనైతే 2-3 సార్లు నాటినాను బిర్యానీ ఆకు, అదైతే నాకు అంటలేదండి. ఏమో తెలియదు, దానికి నేనేం తక్కువ చేసినా ఎక్కువ చేసినా నాకైతే అర్థం కావడం లేదు. నాకైతే ఇష్టం అనమాట ఇలాంటి చెట్టు ఒకటి అయితే పెంచుకోవాలనేసి. కాకపోతే ఇంకా కుదరలేదు. కాకపోతే 2-3 సార్లు అయితే నాటినాను, అదైతే ఫెయిల్ అయిపోయింది, పాస్ అయితే కాలేదు. ఈ లోపల ఉన్నింటి నా చెట్టు కూడా ఇంత పెద్దది అయి ఉండేదేమో. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను, కాకపోతే అవ్వడం లేదు. ఇదైతే హెన్న తయారు చేసుకుంటాను. మా గోరింటాకు చెట్లో గోరింటాకు వేపాకు ఇవన్నీ న్యాచురల్గా హెన్న తయారు చేసి తలకు పెట్టుకుంటే డాండ్రఫ్ కానీ అలా ఉంటే పోతుంది. ఇదేమో ఉసిరికాయలు, తర్వాత మెంతులు ఇవన్నీ కూడా వేసినాం. మెంతులు ఉసిరికాయ నైటే నానబెట్టేసుకోవాలి, మార్నింగ్ పెట్టుకునేట్లుంటే. ఎండిపోయిన ఉసిరికాయలు అండి ఇవి, దాంట్లోనే మెంతులు కూడా వేసినాను. ఇవి మొత్తం మిక్స్ చేసి ఇంకా తలకు రాసుకున్నట్లయితే డాండ్రఫ్ కానీ ఏముండదు. హెయిర్ కూడా చాలా నిగనిగలాడుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి కొంతమంది అయితే అడిగినారు, మా గార్డెన్లో గోధుమ గడ్డి వేసుకుంటానండి, గోధుమ గడ్డి జ్యూస్ తాగుతాను. అందుకనేసి కొంతమంది అయితే అడిగినారు, అక్క దాన్ని ఎలా వేసుకోవాలనేసి. ఏం లేదండి, నైట్లో నానబెట్టేసి ఇలా మట్టిలో వేసి కప్పేసినట్లయితే వాటర్ వదిలిచ్చేస్తే అదే వచ్చేస్తుంది. మరి చాలా ఈజీగా గడ్డిలాగా మొలిసేస్తుంది. ఆర్గానిక్ పేడ అనమాట, ఆవు పేడ. ఇంకేం వేయను నేను. ఈ మట్టిలో కొంచెం అయితే పేడ కలిపి ఉంటాను. పేడ అంటే ఎండు పేడ కాదండి, పచ్చి పేడ కాదు, ఎరువు అయి ఉంటుంది కదా, అది మాత్రం మెత్తగా ఉండేది కలిపి ఉంటాను. ఇంకా ఈ కొమ్ములు ఏమనుకుంటున్నారా, రెడ్ మందారము. ఇవైతే పూలు వస్తాను కదా, ఇప్పుడైతే చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. మన గార్డెన్లో అయితే వేసిన 3 months కంత అయితే పూలు వచ్చేసింది. చాలా బాగా పూలు వస్తాయి. కవర్లు ఎందుకు కట్టినానంటే గాలి పోకుండా ఉంటే తొందరగా అయితే మోసలు వచ్చేస్తుంది, అంటే చిగురులు అట్లా వస్తాయన్నమాట. అందుకనేసి ఇలా కట్టినాను. ఇది కూడా చిన్న వీడియో అయితే పెడతాను, ఎలా అంటే అంటు కట్టే విధానం కాకుండా ఇలా కూడా గడ్డి కూడా నాటుకోవచ్చు. పూలు అయితే బాగానే వస్తానులే, అది చూపిస్తాను. చెట్టు కూడా ఒకరోజు అయితే మీకు వీడియో తీసి. ఈ లోపలే మన వీడియోలు చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, 2-3 సార్లు అయితే చూపించినాను చెట్టు కూడా అనమాట. ఇంకా ఇవైతే చూడండి, చిన్న చిన్నగా ఉండేదంతా గోధుమ గడ్డి. ఇదైతే వైట్ అనమాట, వైట్ మందారం. చూడండి ఇలా అయితే వచ్చింది, అది కూడా బాగానే వస్తూ ఉంది. అంటే వైట్ మందారాలు కొంచెం లేటుగా వదులుతాయి, అంటే లేటుగా అంటే ఇడుగేది లేట్ అవుతుంది. అశ్వగంధ చెట్టు. ఈ అశ్వగంధ చెట్టు అయితే ఇప్పుడు బాగా దీనికైతే ఏదో చీడ వచ్చేసింది అనమాట. చీడ వచ్చేసింది, కాయలు కూడా ఉన్నాయి, కాకపోతే దాన్ని తీసి పడేద్దాం అనుకుంటాన్నా. ఈ కింద ఆకులు తీసేస్తే బాగుంటుంది అనేసి నేను ఇలా తీసేస్తాను. అప్పుడైతే బాగా హెల్తీగానే ఉన్నింది చెట్టు, ఇప్పుడైతే అంత హెల్తీగా అయితే లేదు. ఈ నిమ్మకాయలు చూడండి, చెట్టు నిండుకు నిమ్మకాయలు ఎంత బాగా వచ్చినాయి కదా. ఇంకా నిమ్మకాయలు అవసరం ఉన్నప్పుడైతే రాదు, వద్దనుకున్నప్పుడైతే వస్తూ ఉంటాయి. ఇంకా చేనులో అయితే ప్రకృతి అవన్నీ బాగుంది, కాకపోతే వీడియో తీసే వాళ్ళు అయితే న్యాచురల్గా అంటే సైడ్ చూపించడం లేదు, ఓన్లీ వీడియో దగ్గరికే తీస్తున్నారు. ఇంకా మా పిల్లోళ్ళు అనమాట వీడియో తీసేది. ఇంకా ఈ శామదుంపలు నేను అయితే హార్వెస్ట్ చేయడం మాత్రమే లైవ్ వేసినాను అప్పుడు. కాకపోతే శామదుంపల్లో కూర అయితే చేసినాను ఇంట్లో, బాగానే ఉన్నింది, పర్వాలేదు తినొచ్చు అనిపించింది. కానీ బంకడ అట్లా ఉంటుంది అనేసి అన్నారు. కాదండి, బాగానే ఉంది, పర్వాలేదు తినేయచ్చు. ఇదేదో
ఇది వచ్చేసి పైనాపిల్ చెట్టు. పైనాపిల్ తినేసి ఇంకా కింద నాటు పెట్టింటే అదైతే వచ్చేసింది. మా ఆయన కింద నుంచి పైకి తీసుకొచ్చి ఈ చట్నీ అయితే ఏమో తినేస్తుందంట. దీనిపై ఏం తింటాలే, ఏమీ తినదు, కిందనే పెట్టు అంటే వినలేదు. కానీ పైకి అయితే తెచ్చినారు. కానీ దీనికైతే నీళ్లు తక్కువ వేయాలనుకుంటాను. ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొని పోయి కింద నాటినాను. అదైతే ఎర్రగా వచ్చేసింది. పైన ఉన్నప్పుడే కొంచెం గ్రీన్గా ఉన్నింది, ఇప్పుడైతే ఎర్రగా వచ్చింది. దానికి ఎక్కువైందో తక్కువైందో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇదేమో మా ఆవు ఈనిందనమాట, దూడేసింది. ఆవు దూడేసిన తర్వాత ఇంకా దానికి స్నానం చేపిస్తాం కదా, అలా అనమాట. వేడి నీళ్ళు కాంచి ఇంకా అక్కడైతే పోసేస్తా ఉన్నాము. పోసేసి ఇంకా దానికి దిష్టి చుక్కలన్నీ పెట్టేసి ఇంకా తర్వాత అయితే పాలు పిండుతారు. దీని దూడ అయితే దీనిలాగానే ఉంది, ఎర్రగానే ఉంది, చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది కూడా. అయితే చూపిస్తాను చూసేయండి మీకు. దూడ అయితే చాలా బాగుంది. నేనైతే ఇది ఆవు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అంటే మా ఇంట్లో పుట్టిన ఆవే ఇది. కాకపోతే దూడలు అయితే ఎర్రగా అది ఎలా ఉందో అలానే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో కదా. పొగ అయితే దాని కళ్ళుకి వస్తుంది, అందుకనే ఇటుపక్క తరిమితే అదేమో అటుపక్కే పోతుంది. చిన్నపిల్లలాగా బాగా గంతులు వేసుకుంటా ఉంది, ఎగురుకుంటా. ఇదైతే ఉలువు పొట్టు అనమాట. ఉలువు పొట్టు అయితే మేము నీట్గా సర్దేసుకోవాలి, లేదంటే వర్షం పడితే తడిసిపోతాయి అనేసి. ఇంకా ఉలువు పొట్టు ఎందుకు అనుకుంటారా, ఆవులకైతే తడిపి పెడితే ఇంకా చాలా హెల్దీగా తింటాయి. గొర్రెలు కూడా కొంచెం ఉలువు పొట్టు పెట్టేస్తే బాగా తినేస్తాయి అనమాట. ఉలువు పొట్టు ఆవులు కానీ గొర్రెలు కానీ బాగా తింటాయి. కాకపోతే తొందరగా అయిపోతుందని కొంచెం కొంచెమే పెడతామన్నమాట. ఇది తడిపి పెట్టాలి, ఒక్క రోజుగా అయితే పెట్టకూడదు, రోజుకు కొంచెం కొంచెం అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇలా అయితే మేము మా కొడుకు అయితే ఇలా మక్కర్లో వేసి తుక్కోపోతాడు. అంటే దుమ్ము ఎక్కువ ఉంటుంది అనమాట, డస్ట్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా పోయేసి స్నానం చేయాలి. ఇది తీసిన తర్వాత అందుకనేసి ఒకసారి ఫస్ట్లో తీసి తర్వాత వెళ్ళి స్నానం చేద్దాంలే అన్నట్టు మార్నింగే వచ్చేసినాం మేము. ఇంకా ఇలా వేసి అయితే నీట్గా సర్దేసి కప్పేస్తా ఉన్నాం. చూడండి ఉలువు పొట్టు అంటే ఉలువులు కాయలు పీకింది పెట్టినాను. ఉలువు సాంబార్ కూడా చేసింది కూడా పెడతాను, వీడియో అయితే ఉంది. ఇంకా ఎడిట్ చేయలేదన్నమాట. ఏ వీడియో పెట్టినానా ఏ వీడియో పెట్టలేదా ఏం అర్థం కావడం లేదు. వీడియోలు అయితే తీసి ఫుల్గా నింపేసినాను, కాకపోతే వీడియోలు అయితే పెట్టడం లేదు. ఇంకా అంతా షార్ట్ వీడియోలో పెట్టుకుంటూ వచ్చినాను, ఫుల్ వీడియో అయితే పెట్టడం లేదు. అందుకనేసి ఇంకా నుంచి ఉండే వీడియోలన్నీ పెట్టేసి డిలీట్ చేద్దామన్నట్టు పెడతా ఉన్నా. అయితే క్లీన్ చేస్తాను. అప్పుడైతే మా పాప జున్ను ఎలా చేయాలమ్మా అనేసి అడిగింది. నేనైతే చెప్పినాను, చేసి అయితే తీసుకొచ్చేసింది. ఇంకా మామూలు జున్ను తీసినాం కదా, జున్ను అయితే తీసేసిన తర్వాత టిఫిన్ బాక్స్ మూతలో అయితే పెట్టింది. ఆవిరిలో పెట్టమంటే ఇలా కేక్ లాగా కట్ చేసుకుందామమ్మ ఆవిరిలో పెట్టు అంటే ఆమెమో టిఫిన్ బాక్స్ మూతలో పెట్టింది. ఇంకా అడుక్కు అయితే ఏదైనా రాయమని చెప్పిన ఆయిల్ కానీ అట్లా ఏం రాయలే, అట్లా పెట్టేసింది. ఇంకా దీన్ని తీయడం అయితే కొంచెం కష్టం అనిపించింది. నేనైతే అరిటాకు వేస్తే బాగుంటుందేమో అనుకున్నాను, అరిటాకు అయితే తేలేదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే అరిటాకుల్లో వేయాలనుకుంటున్నాను. అంటే కప్పుల్లాగా తయారు చేసి ఇంకా అలా అయితే పెడదాం అనుకుంటాను. నెక్స్ట్ టైం జున్ను అయితే దొరికితే గిన్నెలాగా తయారు చేసి పెడితే ఇంకా అరిటాకు తీసేస్తే బాగుంటుంది అని నేనైతే అనుకుంటాను. ఇంకా ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. చూడండి ఇదైతే నేను ఫెయిల్ అయిపోయాను అనమాట, అదే పూడలేదు. ఇంకా పీసులుగా కోసి మళ్ళీ వేద్దాంలో చాలా గట్టిగా ఉంది. అంటే నీరు కానీ అలా ఏం లేదు. మాదైతే నాటి ఆవులు కాదు, అలానే సీమ ఆవులు కూడా కాదు, క్రాస్ అనమాట, క్రాస్ ఆవులు. టేస్ట్ అయితే నాటి ఆవు పాలు టేస్ట్ లాగానే ఉంటుంది, బాగుంటుంది మా ఆవు పాలంతా కూడా. అందుకనేసి మేము ఈ ఆవులను అయితే అమ్మకుండా పెట్టుకున్నాం. ఇంటికి పాలు పెరుగు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. అందుకనేసి ఆవులు అయితే అమ్మకుండా పెట్టుకున్నాము. ఈ జున్ను అయితే చాలా టేస్టీగా ఉన్నిందండి. జున్ను అయితే మళ్ళీ వీడియో చేసి పెడదాం అనుకున్నాను, కాకపోతే పెట్టలేకపోయినాను. ఎందుకంటే ఫుల్ వరకు పెళ్లి బిజీలు, ఇంకా అన్నీ ఎక్కడ పనులు ఇక్కడ. మిరపకాయలు కూడా పెళ్ళికనేసి ఇడిపిస్తాను, అంటే సాంబార్లకు దానికంతా పనికి వస్తాయి కదా అన్నట్టు. ఇంకా ఇలా కట్ చేసిన తర్వాత కూడా అది ఊడలేదండి, ఊడకుండా అట్లనే అతుక్కొని ఉంది. అది చాలా గట్టిగా అయితే రెడీ అయింది. జున్ను అయితే చాలా టేస్టీగా ఉన్నింది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి, నేను పెడతాను వీడియో, చిన్న వీడియో పెడతాను. అలా ప్రయత్నించినట్లయితే చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. చూడండి పీసుల్లో బాగా వస్తుంది. ఇంకా మా అబ్బాయి అయితే పెళ్ళి బిజీ అనమాట. ఇల్లంతా వీళ్ళే పెయింట్ అంతా వేసేస్తూ ఉన్నారు, మా కొడుకు మా అబ్బాయి. ఇంకా మా అబ్బాయి మా ఆయన ఇద్దరు ఆ పని అనమాట. మేము ఇంకా సర్దేది ఇవన్నీ చూసుకున్నాం. వీళ్ళైతే చూడండి వీళ్ళే మేమే వేస్తాంలే అన్నట్టు వేస్తాం. ఇంకా రేకుల మీద అయితే చాలా జాగ్రత్తగా నిలబడరా, ఇంకా లోపలికి నిలబడు, బయటకు వెళ్ళొద్దు అట్లా నేను చెప్తా అంటే లేదు మా బాగానే ఉందిలే ఏం పర్వాలేదు అట్లా అయితే చెప్పేస్తా అన్నాడు. ఇంకా ఇది చూడండి ఇది అంతే 1 year అయింది మేము పూసి, కాకపోతే ఇంకా అట్లా అయిపోయింది అనమాట. ఇదైతే చూడండి నేను అప్పుడే కొమ్ము చూపించినాను కదా, ఆ మందారం ఆ కొమ్ములో నుంచినే ఈ పూలు వచ్చినాయి. అయితే చూడండి నాటినప్పుడు అలా ఉన్నింది, ఇప్పుడైతే ఇలా వచ్చిందనమాట. ఇంకా దీంట్లో అయితే ఇల్లు పూసేది ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే తీసినాను. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా యాడ్ చేసి పెడతాను. పెళ్లి వీడియో పెట్టమనేసి చాలామంది అడుగుతా అన్నారు. పెళ్లి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. కొంతమందికి అయితే గార్డెన్ వీడియోలో పోతుంది, చాలా వరకు వేరే వీడియోలు పోవడం లేదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.